గుంటూరు జిల్లా తెనాలిలో ఆధునీకరించిన మండల రెవెన్యూ కార్యాలయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ పునః ప్రారంభించారు. బ్రిటిష్ కాలం నాటి కార్యాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో అధునాతనంగా నిర్మించారు. కొత్త భవనం ఏర్పాటుపై శ్రద్ధ తీసుకున్న తహసీల్దార్ కెవి గోపాలకృష్ణను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రశంసించారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలకు మంచి వాతావరణం ఉండాలన్న తహసీల్దార్ ఆలోచన కార్యరూపం దాల్చడం అభినందనీయమని నాదెండ్ల అన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ ఆశుతోష్ శ్రీవాత్సవ, మాజీ మహిళా కమిషనర్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, గుంటూరు రైజ్ పోలీసు అధికారి సర్వశ్రేష్ఠ త్రిపాఠి, సబ్ కలెక్టర్ సంజనా సింహ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనకి సంక్రాంతికి ముందే అద్భుతంగా ఈరోజు కనపడుతుంది. అందరం కలిసిమెలిసి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది ఒక విశేషం. ఎందుకంటే ప్రభుత్వ కార్యాలయం అంటే ఏదో సహజంగా జరిగిపోయే పని కదా, మనకే సంబంధం అనుకోవచ్చు. కానీ నిజంగా పెద్దలు ఏ విధంగా ఆలోచించారో మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. గుజరాత్ డాక్టర్ ఏమన్నారు ఆ రోజు? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు. అదేవిధంగా ఒక కార్యాలయం అనేది, ప్రభుత్వ కార్యాలయం అనేది మనం స్పందించే విధానం, మనం ఏ విధంగా ఆత్మీయంగా ప్రజలకు ఒక ధైర్యం నింపగలుగుతాం, ఏ విధంగా ఒక సమస్య పైన పాపం వాళ్ళు తిరుగుతున్నప్పుడు దానికి ఖచ్చితంగా ఒక పరిష్కారం జరుగుతుంది, ఆ అధికారి అక్కడ ఉన్నప్పుడు ఒక మార్పు కనపడుతుంది అనే భావన ప్రజల్లో కనపడినప్పుడే మనం నిజంగా ఆ బిల్డింగ్కి పూర్తి స్థాయిలో ఆ అద్భుతమైన పాత రోజులు తీసుకొచ్చే విధంగా మనం కృషి చేసినట్టు, ఈ ప్రాంతానికి ఆ విధంగా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా మనం నిలబడి చేయాలనే ఒకే ఒక ఆలోచనతో నేను పనిచేస్తూ ఉంటాను. సో మనకి ఖచ్చితంగా ఇక్కడ తుఫాన్లు వచ్చినప్పుడు కానివ్వండి, లేదా అధిక వర్షాలు కురుస్తున్నప్పుడు కానివ్వండి, మాకు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఇన్ఫర్మేషన్ ఈ ప్రాంతంలో వర్షం ఎంత వచ్చిందంటే మన తెనాలి తహసీల్దార్ గారే చెప్పాలి, ఇక్కడ ఉన్న రెయిన్ వాటర్ గేజ్ తోటి. అదేవిధంగా విపత్తులు వచ్చినప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ కి కూడా తెనాలి తహసీల్దార్ ఆఫీసే మనకి సెంటర్. ఇక్కడి నుంచే వార్నింగ్ సిగ్నల్ వెళ్తుంది. బ్రిటిష్ కాలం నాటిది ఈ బిల్డింగు ఇంత సుందరంగా తీర్చిదిద్దారంటే మహిళలందరూ కూడా థ్యాంక్స్ చెప్పాలమ్మా. ఎవరు ఆలోచించలేదు ఇంతవరకు ఎక్కడా కూడా. నాకు తెలిసి తల్లి పాలివ్వడానికి బిడ్డకి తప్పేం లేదు, 10 మంది ముందే తల్లికి వచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు తల్లిపాలు తాగే బతికాం. కానీ ఆయన ప్రత్యేకించి రూమ్ ఏర్పాటు చేశారు. తప్పనిసరిగా మన ఆఫీస్కి వచ్చిన వాళ్ళు ఎండలో ఉండకుండా చెట్లు పెంచడం, తర్వాత వాళ్ళకు హాల్ ఏర్పాటు చేయడం, తర్వాత అంతేకాకుండా ఏదైనా ఇబ్బంది లేకుండా కూడా శుభ్రంగా పరిశుభ్రాలంతా కూడా శుభ్రంగా ఉండే చూస్తే దీని కిందంతా వేస్తుందండి. రాళ్ళు కూడా వేశారు. మనోహర్ గారిని చూసి మీరు చేశారనే కన్నా మీరు చాలా బాగా చేస్తారు. ఎంత చక్కగా పెళ్లి కొడుకులా సిగ్గుపడుతున్నాడు పాపం. మంచి వాళ్ళ అమ్మగారికి, అమ్మ మాతృమూర్తి అమ్మగారికి ఇంత మంచి కొడుకులు మీరు కన్నారు. ముఖ్యంగా మనోహర్ గారితో మార్పులు వేయించుకున్నారు అంటే అంతకన్నా గొప్ప విషయం ఇంకోటికి లేదు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ అసత్య ఆరోపణ